హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి. ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేసానండి. ఇంకా కొన్ని పాలు తీసి అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నాను. ఈ మధ్యలో అయితే కొంచెం ఎర్లీగానే లేస్తున్నానండి. ఎర్లీగానే లేస్తే పనులు అయితే హడావిడి లేకుండా అయిపోతున్నాయి. సో ఇంకా అందుకనేసి కొంచెం ఎర్లీగానే లేచి పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే టీ అయితే పెట్టేశానండి. ఇంకా ఆ టీ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితేనేమో నా కోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ బయటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. సో ఇంకా వచ్చాకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్లోకి అయితే పౌడర్ ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇంకా రెండు అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే వేడి నీళ్ళు అవ్వగానే తీసి అయితే పక్కకు దించి ఇంకా పిల్లలు తాగడానికి, ఇంకా మేము రోజు మొత్తంలో తాగడానికి కావాల్సిన నీళ్ళు అయితే మళ్ళీ అదే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. అదైతే చెయ్యి కాలింది. నాకు ఆ క్లాత్తో తీద్దామని చూస్తే అస్సలు రాలేదండి. అదైతే చెయ్యి కాలింది. మళ్ళీ పట్టుకారుతో అయితే తీసి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే తాగడానికి కోసం వేడి నీళ్ళు పెట్టానండి. ఇక్కడ టీ కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మా హస్బెండ్కి అయితే టీ తీసుకెళ్ళి ఇస్తున్నానండి. టీ చూడండి, ఇంకా ఈ కప్పు నిండా తాగి తాగి మా హస్బెండ్కి అయితే కొంచెం తక్కువ ఉన్నా కానీ మళ్ళీ పెట్టమనేసి అడుగుతున్నారు. సో అదంతా ఎందుకనేసి ఇంకా ఎక్కువగానే పెట్టేశానండి. ఇంకా తనకైతే వెళ్ళిచ్చాను. ఇక్కడ నేనైతే రైస్ కడుగుతున్నానండి. ఇంకా రైస్ అయితే కొద్దిసేపు నానితే మంచిగా అవుతాయనేసి ఇంత పొద్దున్నే కడుగుతున్నాను. కానీ ఇంత పొద్దునైతే పెట్టానండి. ఇంకా ఇప్పుడు పెడితే ఎప్పుడు మధ్యాహ్నం తింటాం కదా. సో ఇప్పుడు 6:30 అలా అవుతుంది టైం అంతే. రోజైతే ఎర్లీగా లేచాను, చెప్పాను కదా. ఈ మధ్యలో అయితే కొంచెం ఎర్లీగా లేస్తున్నానండి. లేస్తేనే పనులు అయితే హడావిడి లేకుండా అయిపోతున్నాయి. ఇక్కడైతే రైస్ కడిగేసి దాంట్లోకి అయితే మంచినీళ్ళు తీసుకుంటున్నానండి. ఇంకా ఇందాక నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా, అవి అయితే కొంచెం చల్లారగానే ఇంకా వాటిని అయితే గ్లాస్లోకి వేసుకుంటున్నానండి. ఇంకా అవి కొన్ని కొన్ని తాగుకుంటూ పని అయితే చేసుకుంటానండి. ఇంకా ఇందాక టీ కూడా అయిపోయింది కదా, ఈ స్టవ్ ఖాళీ అవ్వగానే ఇంక ఈ స్టవ్ మీద అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా పల్లి చట్నీ అయితే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నిన్న ఎర్రకారం చేశాను కదా, అది ఉంది. సో ఇంకా మళ్ళీ రెండు ఎక్కువైపోతాయి అనేసి కొంచెమే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చిమిర్చి కడిగాను. డైరెక్ట్ పచ్చిమిర్చి గిన్నెలోకి వేసి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం పోయాకైతే ఆయిల్ వేసానండి. ఇంకా కొంచెం జీలకర్ర, కరివేపాకు ఉంది. సో ఇంకా రోజు వంటలలో అయితే కరివేపాకు వేస్తూనే ఉన్నాను. ఇక్కడ కరివేపాకు వేసుకున్నాకైతే కొన్ని పల్లీలు వేసుకున్నానండి. ఇంకా దీంట్లో కొన్ని పుట్నాలు కూడా వేసాను, మీకైతే అది చూపించలేదు. ఇంక ఇక్కడ వేడి నీళ్ళు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేశానండి. ఇంకా తర్వాత ఈరోజు పాప కోసమే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బెండకాయలు అయితే నిన్న మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు కదా, ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారండి. ఇంటి దగ్గర చెట్లకు కాసినాయి. ఇవైతే ఇంకా మందులు కొట్టకుండా చాలా న్యాచురల్గా కాసినాయండి. బెండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద బెండకాయలు అయినా కానీ ఎక్కువ అయితే ముదరలేదండి, మంచిగా లేతగా ఉన్నాయి. ఇవైతే కొన్నే కట్ చేస్తున్నాను. ఓన్లీ పాప వరకే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి. మా హస్బెండ్కి ఏమో వెజ్ తినబుద్ధి అవ్వట్లేదంట, చికెన్ తీసుకొస్తా అనేసి అన్నారు. సో ఇంకా పాపకి బాక్స్లోకి చికెన్ అయితే పెట్టానండి. అందుకనేసి ఇంకా తన కోసం ఇక్కడ బెండకాయ ఫ్రై చేద్దామనేసి అయితే బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా మమ్మీ అయితే నిన్న మా ఇంటికి రమ్మంటే రాలేదు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిందండి. అస్సలు కొంచెం కూడా ఓపిక లేదంట, ఏం తినట్లేదు. 10 days అవుతుంది అసలు ఏం తినక. ఇంకా మా అక్క అయితే టైం టు టైం అన్నీ చేసి పెడుతూ ఉందంట మా మమ్మీకి. ఇప్పుడు కొంచెం అయితే తింటుందట. సో రేపు మళ్ళీ హాస్పిటల్కి వచ్చే పని ఉంది. ఇంకా అప్పుడైతే మా ఇంటికి రమ్మంటాను. ఇంక ఇక్కడైతే బెండకాయలు కట్ చేసుకున్నాకైతే పల్లీలు చల్లారాయండి. ఇంకా వాటిని అయితే తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇంకా తర్వాత బెండకాయ ముక్కలను అయితే ఊరికనే అదే గిన్నెలో అయితే ఒకసారి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్గా బెండకాయ ఫ్రై చేశాను అనుకో జిగురు జిగురుగా ఉంటుంది అనేసి ఇలా అయితే ఒకసారి ప్యాన్లో ఊరికనే వేసి అయితే అటు ఇటు వేపుతున్నానండి. కొంచెం అవి డ్రై అయినట్టు అవ్వగానే తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే వీటిని ఎండలో పెడితే మనకు ఆ జిగురు అనేది రాదు, కానీ ఇంత పొద్దున ఎండ ఎక్కడ ఉంటుందండి. సో అందుకనేసి ఇలా అయితే వేయించాను. ఇంకా అలాగే వేయించేసరికి కొంచెం గిన్నె అయితే నల్లగా అయిందండి. ఇంకా దానివల్ల ఏం ప్రాబ్లం లేదనేసి మళ్ళీ అదే ప్యాన్లో అయితే ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై చేయడానికి స్టార్ట్ చేశాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాను. ఇందాక బెండకాయలు కట్ చేసిన వెంటనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. ఇంకా అవన్నీ వేసుకొని అయితే ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బెండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి ఇంట్లో. ఇంకా అవైతే రేపు పులుసు అన్న ఏమైనా చేయాలండి. ఇంక ఇక్కడైతే ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అవగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకున్నాను.
ఇంకా అవి కూడా ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత ఇందాక నార్మల్గా వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసి కలుపుకుంటూ అయితే ఇంకా ఫ్రై చేసుకుంటానండి. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను. ఈ బెండకాయ ముక్కల మీద అయితే మూత పెట్టలేదండి. మూత పెడితే మళ్ళీ ఆవిరిపడి జిగురు జిగురు ఎక్కడ ఉంటుందో అనేసి మూత పెట్టకుండానే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా 2 స్టవ్ల మీద 2 పెట్టేశాను కదా, అవి అవుతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే నేను చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి పల్లీల్లోకి అయితే కొంచెం వెల్లుల్లి ఇంకా కొంచెం కల్లుప్పు అయితే వేసి అయితే ఇంకా దాన్ని మిక్సీకి పట్టేశానండి. ఇంక ఇక్కడ కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను. బెండకాయ ఫ్రై అయితే సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే. ఇంకా ఈ మధ్యలో అయితే పాపకి ఎక్కువగా లంచ్ బాక్స్ అయితే కలిపే పెడుతున్నానండి. మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుండే ఇంకా తను సరిగా స్కూల్లో కలుపుకుంటుందో లేదో ఆయమ్మలు కల్పిస్తారు, కానీ వాళ్ళంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారో లేదో ఎందుకనేసి ఇంకా నేనే అయితే కలిపి పెడుతున్నానండి పాపకైతే. ఇక్కడ కర్రీ అవ్వగానే దాన్ని అయితే ఊడ్చిపెట్టుకుంటున్నాను గిన్నెలోకి అయితే. ఆ గిన్నె కొంచెం మాడినట్టు అయిందండి. సో ఇంకా దాంట్లోనే ఉంచడం ఎందుకనేసి అయితే మామూలుగా ఊడ్చిపెట్టుకొని ఇంకా గిన్నె అయితే సింక్లో పడేసాను. ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. ఈ పనంతా కంప్లీట్ అయ్యే వరకు టైం చూడండి 8 అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఇందాకనే పాపకైతే నీళ్లు పెట్టానండి. సో వెళ్ళి పాపకైతే స్నానం చేయించాను. ఇంత పొద్దున్నే వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేయరండి. ఇంకా మా హస్బెండ్ కూడా అడిగితే ఇప్పుడే వద్దు అనేసి అన్నారు. సో ఇంకా ఈ టైంలో ఏం చేయాలని వెళ్ళి పాపకు స్నానం చేయించి పాపనైతే రెడీ చేశానండి. ఇంకా రెడీ చేసి తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి అయితే ఇంక ఇక్కడ దోశ వేస్తున్నాను. 8:15 8:20 అలా అయిపోయిందండి ఇంకా రెడీ చేసేసరికి. సో ఇంకా ఇప్పుడు తింటారు కదా అనేసి అయితే ఇంకా దోశ వేస్తున్నాను. మా పాప అయితే ఫుల్గా పాలు తాగిందండి బిస్కెట్స్ వేసుకొని. ఇంకా తనైతే దోశ తినదు, నాకు డౌటే, ఇంకా అవి తినడే ఎక్కువ అండి. తనకైతే స్నాక్స్ బాక్స్లోకి మళ్ళీ దోశ వేసి పెడదామనేసి అనుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే పాలు తాగుతున్నారు, బిస్కెట్స్ ఏదో ఒకటి తింటున్నారు, బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదండి. ఇక్కడైతే మా హస్బెండ్కి మళ్ళీ ఎగ్ దోశ వేసిస్తున్నాను. సో ఇంకా ఈ ఎర్రకారం ఉంది కదా, సో అందుకనేసి ఎగ్ అయితే వేస్తున్నానండి. ఈ ఎర్రకారం మీద ఎగ్ వేస్తే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. సో అందుకనేసి ఇంకా తనకైతే ఒకటి ఎగ్ దోశ, ఇంకొకటి నార్మల్ దోశ అయితే వేసాను. ఇంకొకటి పాప కోసం అయితే వేసాను, కానీ మా పాప అయితే సరిగా తినలేదండి. ఇంక ఇక్కడైతే ఈ దోశలు వేసుకుంటూనే పాపకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా బాబుకు కూడా ఆల్రెడీ స్నానం అయితే చేయించేసాను. బాబునే ఫస్ట్ రెడీ చేశానండి పాప కంటే ముందే. సో మా బాబు అయితే ఒక్క దగ్గర ఉండడండి. సో అందుకనేసి ఫస్ట్ అయితే తనని రెడీ చేసి ఇంకా వదిలేస్తే తన ఆట తనే ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత అయితే ఇంకా పాపను రెడీ చేస్తానండి. నిన్ననైతే వర్షం కొట్టింది సడన్గా, బట్టలు ఏమి ఎండలేదు, ఇంకా పాప యూనిఫామ్ కూడా సరిగ్గా ఎండలేదు అనేసి మా పాపకైతే ఈరోజు మామూలుగా కలర్ డ్రెస్ అంటే సివిల్ డ్రెస్ ఉంటుంది కదా, ఇంకా అదే వేసి పంపించేసానండి. ఇక్కడైతే బెండకాయ ఫ్రై తోటి రైస్ అయితే కలిపి పెట్టాను. ఇందాక దోశలు వేసుకుంటూనే ఇంక ఇదైతే కలిపి పెట్టేశానండి. చెప్పాను కదా ఈ మధ్యలో అయితే కలిపే పెడుతున్నాను అనేసి. పైన అయితే కొంచెం సాల్ట్ చల్లుతున్నాను. ఇంకా తను తినేటప్పుడు స్పూన్తో అటు ఇటు అనుకొని తినమనేసి చెప్తున్నానండి. లేదంటే మనం కలిపి పెడితే ఇంకా చప్పగా అయిపోతుంది కదా, సో అందుకనేసి. ఇంక ఇక్కడైతే బిస్కెట్స్ పెట్టాను. తర్వాత అయితే ఒక దోశ కూడా పెట్టానండి. ఇంకా అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు, కానీ ఎర్రకారం పెట్టి ఇంకొక దోశ వేసి అదైతే బాక్స్లోకి పెట్టేశానండి. ఓన్లీ బిస్కెట్సే, మళ్ళీ తనకు మధ్యలో ఆకలి అవుతుందేమో ఇంకా టిఫిన్ చేయలేదు కదా అన్నట్టుగా అయితే దోశ కూడా పెట్టేశానండి. ఇంకా పెట్టాకైతే పాప వెళ్ళిపోయాక బోళ్ళు చూడండి ఎన్ని బోళ్ళు అయ్యాయో. ఇంకా ఈ బోళ్ళు అన్నీ తోముకుంటున్నానండి. కానీ నిన్న వీడియోలో అయితే మా మమ్మీ గురించి చెప్పాను కదండి, నాకైతే ఇన్స్పిరేషనల్ అయితే మా మమ్మీనే అండి. ఇంకా తను పడ్డ కష్టం చూస్తే అయితే ఒక్కొక్కసారి మేము చేసే పని పెద్ద పనే కాదనిపిస్తుందండి నాకైతే. ఇంకా నేను యూట్యూబ్ కోసం అయితే ఇంత కష్టపడేది కూడా మా మమ్మీ కోసమే అండి. ఇంకా తనైతే ఎప్పటికీ చెప్తూ ఉంటుంది, అంటే అంటూ ఉంటుంది, మేము ఇంత కష్టపడ్డాము, ఇంత కష్టపడి చదివించినందుకు మీరైతే ఏం చేయట్లేదు అని. మా మమ్మీకి ఒక ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుందండి, ఇంకా మా అక్క నేను ఇద్దరం ఏం చేయట్లేదు అనేసి. మీరు కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేసి, కొంచెమైనా డబ్బు సంపాదించాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి ఊరికనే చెప్తూ ఉంటుందండి. నాకేమో అప్పట్లో చాదస్తం అనిపించేది, ఏంటి మమ్మీ నీకు ఏడ పని లేదా ఇంకా ఊకే అదే ముచ్చట అనేసి. ఇంకా చెప్తూ ఉంటే నాకు కూడా నెమ్మదిగా అనిపించిందండి. అంటే ఇంకా మమ్మీ వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది కదా. సో వాళ్ళు అంత కష్టపడ్డది మన కోసమే కదా, ఇంకా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేద్దాంలే అనేసి నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేదండి. కానీ ఇంకా జాబ్ చేద్దామంటే నాకైతే ఇంకా డిగ్రీతో అయితే ఏం జాబ్స్ వస్తాయంటే ఈ రోజులలో ఇంకా జాబ్ చేయాలంటే ఎంత కష్టపడాలో తెలిసిందే కదండి. ఇంకా అందుకనేసి జాబ్ అంటే మళ్ళీ ఇద్దరు పిల్లలతో కాదనేసి ఇంకా నేను ఈ యూట్యూబ్ అయితే డిసైడ్ అయిపోయానండి. సో ఈ యూట్యూబ్ కోసం ఇంత కష్టపడేది కూడా మా మమ్మీ కోసమే అండి. అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సక్సెస్ అయ్యి మా మమ్మీకి చూపించాలని నా డ్రీమ్ అండి. ఇంకా దానికోసమే ఇంత కష్టపడుతున్నానండి. ఇంకా మా మమ్మీ అయితే
మా మమ్మీ దగ్గర నుండి అయితే చాలా చూసి నేర్చుకోవచ్చండి. ఇంకా అనవసరమైన ఖర్చులు అయితే అస్సలు పెట్టదండి. ఇంకా శారీస్ కానీ ఇంకేవి కానీ ఎక్కువ తక్కువ అయితే అస్సలు కొనుక్కోదండి డబ్బులు ఉన్నా కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మమ్మీకి మా మామయ్య వాళ్ళు అలా రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, ఇంకా ఆ డబ్బులతో కూడా శారీ కొనుక్కోవే అంటే ఏమొద్దులే ఏమొద్దులే అనేసి ఇంకా వాటిని కూడా దాచిపెట్టుకుంటూ ఉంటుందండి. ఇంకా ఇప్పటి వరకు అయితే నేను చూసినంత వరకు అయితే మా మమ్మీ ఒక 2000 పెట్టి శారీ కొనుక్కున్న రోజులే లేవండి. అన్నీ తక్కువ కాస్ట్లోనే కొనుక్కుంటుంది. ఇంకా మేము కొనిచ్చినవే అంటే మా అక్కయినా నేనైనా మేము కొనిచ్చినవి తప్ప మా మమ్మీ అయితే చాలా తక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటుందండి. ఇంకా మేము ఏమన్నా కొనుక్కున్నా కూడా మా మమ్మీ అయితే ఇప్పటికీ స్టిల్ తిడుతూనే ఉంటుంది మమ్మల్ని అయితే. ఇంకా ఫస్ట్ మా అక్క నేనైతే ఏమైనా కొనుక్కుందామంటే మా మమ్మీకి చెప్పాలంటే భయం అవుతుంది. ఇంకేదైనా కొనుక్కునే ముందు అయితే ఖచ్చితంగా చెప్తామండి, మమ్మీ ఇది కొనుక్కుంటున్నా అంటే. ఇంకా మా మమ్మీ సజెషన్ ఇస్తుంది, ఇప్పుడు అవసరమా అదంతా ఎందుకు డబ్బులు వేస్ట్ అంటే. ఇంకా మాకు కూడా ఒకసారి ఆలోచన వస్తుంది, ఇంక ఇప్పుడు అవసరమా అనేసి అనిపిస్తుందండి. సో ఇంకా అలా ఆగిపోతాము. అంటూ ఉంటుందండి, వచ్చిరానివన్నీ కొనకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇంకా తర్వాత లేనప్పుడు ఎవరిస్తారు మనకు, మనం ఏదిన్నా జాగ్రత్తగా ఉండాలనేసి ఇంకా డబ్బుల విషయంలో అయితే చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటుందండి. ఇంకా మా మమ్మీని అయితే కొంతమంది అంటారు పిసినారిది అని. అంటే మా మమ్మీ పిసినారితనం ఎప్పుడు చేయలేదు, అంటే ఉండి లేక అండి. ఇంకా ప్రతిదీ మా కోసమే, ఇంకా పిల్లలకు వాళ్ళకి ప్రతిదీ మంచిది కొనివ్వాలనేసి తనైతే సాక్రిఫైస్ చేసుకుంటూ వస్తుందండి. ఎప్పుడు మేము అంటూ ఉంటాము, కొనుక్కో మమ్మీ కొనుక్కో మమ్మీ అంటే ఎందుకులే ఇప్పుడు అంత అవసరమా అనేసి ఇంకా కొనుక్కుంటూ ఉండదండి. దాదాపు అయితే ఏది తను ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కున్నది నేనైతే చూడలేదండి ఇంతవరకు అయితే. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ అయితే మంచిగా కడుగుతున్నానండి. నేను బోలు తోమేటప్పుడే మా బాబు అయితే ఏడుపు స్టార్ట్ చేశాడండి. ఇంకా తనకు నిద్ర వస్తున్నట్టుంది, ఒకటే ఏడుపండి. ఇంకా నేను ఫాస్ట్గా బోలు తోమి ఇంక ఈ చికెన్ ఉంటుంది కదా, దీన్ని అయితే వాష్ చేసి ఇంకా పక్కన పెట్టి వెళ్ళానండి. వెళ్ళి బాబునైతే పడుకోబెట్టి ఇంకా వీడియో ఎడిటింగ్ పని ఉంటే ఆ ఎడిటింగే చేసుకున్నానండి. ఇంకా నిన్న వీడియోలో కూడా మొత్తం మా మమ్మీ గురించే చెప్పానండి. ఇంకా మా మమ్మీ సిక్ అయి ఉండేసరికి బాధగా అనిపించి మొన్న మొత్తం మమ్మీ గురించి ఆలోచించుకుంటూ ఇంకా నిన్న వీడియోలో కూడా అదే చెప్పేశానండి. ఇంకా బాబుని పడుకోబెట్టాకైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఎడిటింగ్ చేసుకొని ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా అప్పుడైతే కిచెన్లోకి వచ్చానండి వంట చేద్దామనేసి. నేను కిచెన్లోకి వచ్చానో లేదో మళ్ళీ మా బాబు అయితే లేచాడండి. ఇంక ఈ చికెన్ కర్రీ వండేంతసేపు కూడా ఇంకేదో ఒకటి ఏడుస్తూనే ఉన్నాడు. కొద్దిసేపు మా బాబుని ఎత్తుకోవడం, కొద్దిసేపు అటు ఇటు తిరగడం, ఇంకా తర్వాత మళ్ళీ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అలా చేశానండి ఈరోజు అయితే. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కానీ పొద్దున్న నుండి మబ్బు ఉందండి బయట వెదర్ అయితే. సో ఇంకా వాటిని బయట అంటే కింద ఎండేయాలా బిల్డింగ్ పైన ఎండేయాలా అని ఆలోచిస్తూ అలానే పెట్టేశానండి. ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేశాకైతే ఆ బట్టలు ఎండేసి రావాలి. ఇంకా ఈ మట్టి కుండలో అయితే వండక చాలా రోజులు అవుతుంది అనేసి ఇంకా దీంట్లో కుక్ చేద్దామని ఫస్ట్ అయితే దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఇంకా ఆ నీళ్ళన్నీ మరిగించానండి. ఏమైనా స్మెల్ లాంటిది ఉంటే పోతుంది అనేసి మరిగించి కొద్దిసేపు అలా ఉంచి తర్వాత ఆ నీళ్ళు అనేది బయట పడబోసి ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు, ఈ మట్టి కుండలు కొన్నావు కానీ దీంట్లో అయితే వంటే సరిగా చేయవనేసి. ఇంకా అందుకనేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. ఇంకా చేస్తాను కానీ వీటిలలో ప్రిపేర్ చేస్తే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. ఫస్ట్ ఇది వేడి కావడానికి టైం పడుతుందండి, కొంచెం మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది. సో అందుకనేసి ఎప్పుడో ఒకసారి దీంట్లో చేస్తూ ఉంటాను. ఈ మట్టి పాత్ర అయితే నాకు మా అమ్మమ్మ ఇచ్చిందండి. ఇంకా మా అమ్మమ్మ కూడా ఒక 2 చిన్న సైజు కొనుక్కుంది. ఇంకా దీనికంటే చిన్నది ఇంకొకటి కొనుక్కుందండి. ఇంక ఇది కొంచెం పెద్దది, వాళ్ళకి దీంట్లో కర్రీ వండుకుంటే ఎక్కువైపోతుందంట. ఓన్లీ అమ్మమ్మ తాత ఇద్దరే, సో వాళ్ళకు ఇంట్లో వంట చేసుకుంటే ఎక్కువైపోతుంది, ఇంకా అది ఖాళీగా ఉండి ఏం చేస్తుంది, తీసుకెళ్ళు నువ్వైతే ఇంకా నీ వీడియోస్లలో ఈ మట్టి కుండలలో వంట చేసి చూపిస్తూ ఉంటావు కదా, ఇంకా తీసుకెళ్ళి అనేసి ఇదైతే నాకు ఇచ్చిందండి. ఇంకా దీంట్లో తెచ్చిన కొత్తలో అయితే ఫుల్గా వంటలు చేశాను. ఇంక ఇప్పుడైతే కొన్ని రోజుల నుంచి పక్కన పెట్టేశానండి. మళ్ళీ ఈరోజు చేద్దామనేసి అయితే నీట్గా వాష్ చేసి ఇంక ఇప్పుడైతే దీంట్లో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్గా ఎప్పుడు చికెన్ ఫ్రై అవుతుందని ఈరోజు అయితే చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఇంకా మా వాళ్ళకైతే ఈ గ్రేవీ కర్రీలు ఎక్కువండి, ఫ్రైలు అలవాటు అయిపోయాయి. సో మా హస్బెండ్ తిన్నాడు, ఇష్టంగానే తిన్నాడు కానీ ఇంకా అంటూ ఉంటాడు చికెన్ సూప్ ఎందుకు అంత నచ్చదు అనేసి అంటూ ఉంటాడండి. నేనేమో ఊరికనే ఫ్రైలు ఏం తింటావు, అప్పుడప్పుడు ఇలా కూడా తినాలనేసి ఇంక ఈరోజు అయితే చికెన్ మంచిగా గ్రేవీ కర్రీనే చేశానండి. యాక్చువల్లీ ఈరోజు అయితే గోంగూర చికెన్ చేద్దాం అనుకున్నానండి. మా కుండీలలో కొంచెం గోంగూర ఉండే, సో ఇంకా అది కట్ చేసి గోంగూర చికెన్ చేద్దాం మంచిగా ప్రశాంతంగా, దాన్ని ఒక్కసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏమో అనేసి అనుకున్నాను. కానీ కరెక్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసే టైంకి మా బాబు లేచాడండి. ఇంకా ఇప్పుడు గోంగూర చికెన్ అవన్నీ పెట్టుకుంటే పెద్ద ప్రాసెస్, ఇంకా బాబుని ఎత్తుకొని ఆ పనులన్నీ చేయలేను అనేసి నార్మల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి.
అంటే గోంగూర చికెన్ ఎప్పుడు చేయలేదు నేనైతే. మటన్ చేశాను కానీ చికెన్ ఎప్పుడు చేయలేదు. సో ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఈరోజు కూడా చేయలేదండి. ఎప్పుడైనా ఒకరోజు అయితే గోంగూరతో చికెన్ కర్రీ ట్రై చేయాలి. ఇంక ఇక్కడైతే కర్రీ ఉడికిపోతుంది చూడండి. ఇంకా ఈరోజు మట్టి కుండలో అయితే ఎంతైనా కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ వేడవడానికి టైం పడుతుంది కానీ తర్వాత ఒక్కసారి వేడయ్యాక అయితే హీట్ ఫుల్గా వస్తుందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఉడుకుతూనే ఉంటుంది ఇదైతే. ఇంక ఇక్కడైతే లాస్ట్లో గరం మసాలా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఎక్కువైతే మసాలాలు వేయనండి, చెప్పాను కదా నేను పిల్లలు ఉన్నారని తక్కువ మసాలాలు వేస్తాను దేంట్లో అయినా కానీ. అట్లా వేసి వేయనట్టయితే వేస్తానండి. ఇంక ఇక్కడైతే కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా ఆఫ్ చేసి అయితే తర్వాత బిల్డింగ్ పైకి వచ్చాను బట్టలు ఎండేద్దామని. నేను బిల్డింగ్ పైకి వచ్చేసరికి మబ్బు ఉందండి వెదర్ అంతా అయితే. కానీ ఇంకా కొద్దిసేపు అయినా గాలికి ఆరుతాయి కదా బట్టలు అన్నట్టుగా ఎండేసాను. ఇంక ఎండేసాను, ఒక 1/2 అవర్ ఉన్నాయో లేవో ఇంకా మళ్ళీ వర్షం వచ్చేసిందండి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి కిందనే వేసాను. ఎండేయడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా అలా చీరలు వేసి పెట్టాను అంతే. ఈరోజు అయితే అసలు ఫుల్ వర్షం పడింది. మధ్యాహ్నం టైంలో అయితే సడన్గా వచ్చింది వర్షం అయితే. ఇంకా నేను బాబు అయితే ఇంట్లోనే నార్మల్గా అటు ఇటు ఆడుకుంటూ ఉన్నాము. అది ఒక్కసారిగా వచ్చిందండి వర్షం అయితే. ఇంకా హడావిడిగా పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, నేను ఎండేసి కిందికి వెళ్ళి ఒక 1/2 అవర్ ఉన్నానో లేదో అంతే అండి. ఇంకా ఈరోజు అయితే ఫుల్గా బట్టలు ఉన్నాయండి. నార్మల్గా అయితే రోజు బట్టలు వేస్తాను కానీ నిన్న వేయలేదు మిషన్లో బట్టలు. సో ఇంకా ఈరోజు వేసేసరికి 2 రోజుల బట్టలు కలిసి ఎక్కువైపోయాయండి. ఇంకా ఎక్కువైనందుకు ఈరోజు అయితే వర్షం కొట్టింది బట్టలు ఎండకుండా అయితే. ఇంకా కిందికి వచ్చాకైతే మా బాబుతో అయితే ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు ఆడుకున్నానండి. ఇంకా మీకైతే చూపిస్తాను మా బాబు అయితే ఎలా ఆడుకుంటున్నాడో. ఒకటే నవ్వడం అండి. ఇంకా వాటర్ మొత్తం డ్రెస్ మీద పోసుకున్నాడు. సో డ్రెస్ మొత్తం తడిసిపోయింది అనేసి ఇంకా షర్ట్ తిప్పాను. మళ్ళీ టీ షర్ట్ వేస్తా అంటే అస్సలు రావట్లేదండి. ఇంక ఇక్కడ ఈ చున్నీ ఉంటుంది కానీ ఆ చున్నీ అయితే కప్పుకొని ఇంకొకటే ఆట ఆడుకుంటున్నాడు తనకు తానే అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా బాబుతోనే ఫుల్గా టైంపాస్ అవుతూ ఉంటుందండి. మంచిగా కొత్త కొత్త ఆటలు కనిపెట్టి ఆడుకుంటూ ఉంటాడు. అరే అయ్యా, క్యూట్ బాయ్, ఏ క్యూట్ బాయ్, క్యూట్ బాయ్. ఊదియు ఊదియు ఊదియు. దయ్యం అమ్మో దయ్యం బూ కను స్మైల్. ఇంకా చూసారు కదండి మా బాబు అయితే ఇలా నవ్వుతున్నాడు. ఇంకా మా బాబుతోనే టైంపాస్ అయిపోతుందండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే. ఇంకా ఈవినింగ్ అయితే పాప వచ్చింది స్కూల్ నుంచి రాగానే. పాపకైతే స్నానం చేయించి ఇంకా రెడీ చేశానండి. రెడీ చేశాకైతే బయట పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా బయటికి వెళ్ళారు. ఇంకా మా బాబేమో వాళ్ళని చూసి ఫుల్గా ఎగ్జైట్ అయిపోతాడండి. పిల్లల్ని చూసి అయితే కాసేపు ఆడుకున్నాకైతే ఇంకా ఇంట్లోకి వచ్చామండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్కి రైస్ పెట్టాను. నా కోసమేమో చికెన్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఆఫ్టర్నూన్ టైంలో చికెన్ ఉంది కదా అదైతే ఒక బోన్లెస్ చికెన్ వరకు అయితే ఇట్లా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి. పెరుగు, ఉప్పు, కారం వేసి అయితే ఇంకా దాన్ని అయితే కొన్ని వాటర్ పోసి ఇలా మొత్తం ఉడికించానండి. వితౌట్ ఆయిల్ అయితే ఉడికించి దాన్ని చిన్న చిన్న పీసులుగా చేస్తాను. సో ఈ మధ్యలో అయితే కొంచెం హెల్తీ ఫుడ్ తినడానికి అయితే అలవాటు చేసుకుంటూ ఉన్నానండి. నైట్ టైంలో అయితే రైస్ తినట్లేదు, ఇంకా మొత్తానికి మానేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇక్కడ చూసారు కదా, ఇవి మొత్తం ఇట్లా డ్రై రోస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇంకా చేసుకొని అయితే గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి అయితే కట్ చేసిన ఆనియన్ ఇంకా కీర దోస ఉంటుంది కదా, ఇంకా ఆ ముక్కలు అయితే వేసుకున్నానండి. అలాగే కొన్ని స్ప్రౌట్స్ వేసుకున్నాను. ఇంకా నార్మల్గా దీంట్లోకి టమాటా అవి కూడా యాడ్ చేసుకోవాలి కానీ ఇంకా నేను ఇప్పుడు అవేమి యాడ్ చేసుకోవట్లేదండి. ఇక్కడ కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను. అలాగే పైనుంచి కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. అంతే సింపుల్గా అయితే ఇంక ఇలా సలాడ్ ప్రిపేర్ చేసుకున్నానండి. సలాడ్స్ అయితే బాగా నచ్చుతున్నాయి నాకు ఈ మధ్యలో అయితే. ఒకప్పుడు ఎవరైనా తింటూ ఉంటే పచ్చిగా ఎలా ఉంటాయి వాటిని ఎలా తింటారు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే తింటూ ఉంటే అలవాటు అయిపోయిందండి. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుతున్నాయి. ఇంకా నేను అవి తిన్నాను. మా హస్బెండ్ మా పాప ఏమో అన్నం తినేసారండి. బాబుకేమో ఉగ్గు తినిపించేసాను. ఇంకా తిన్నాక పిల్లలు అయితే పడుకున్నారండి. వాళ్ళు పడుకున్నాకైతే నేను కిచెన్లోకి వచ్చాను. 8:45 అలా అవుతుంది. ఇంకా స్టవ్ చూడండి ఈరోజు ఎలా అయిపోయిందో. అన్నం పొంగింది ఒకసారి, ఇంకా నార్మల్గా కూడా క్లీన్ చేయక 2-3 డేస్ అవుతుందండి. సో అందుకనేసి ఇప్పుడైతే నేను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ అయితే ఎప్పటికీ ఇంకా నా క్లాత్ పెట్టి తుడుస్తున్నాను కదా, సో ఈరోజు అయితే ఇంకా వాటర్ పెట్టి కడుగుదామనేసి అనుకుంటున్నానండి. బోళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయండి సింక్లో అయితే. పొద్దున అంటే ఒక్కసారి పాప స్కూల్కి వెళ్ళాక తోమానండి బోళ్ళు అయితే. మళ్ళీ తోమలేదు. లంచ్ చేసిన బోళ్ళు ఇంక ఇప్పుడు డిన్నర్ చేసిన బోళ్ళు అయితే ఫుల్గా అయిపోయాయి. ఇంకా ఈ స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నాకైతే బోళ్ళు అన్నీ తోమేయాలండి. తోమాకైతే
హాల్ కూడా మొత్తం నీట్గా సర్దేశానండి. ఇంకా హాల్ సర్దేదైతే ఏం వీడియో షూట్ చేయలేదు, కానీ బోల్దో మీద అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఈరోజు అయితే బట్టలు మడత పెట్టి ఏం లేవు. ఇంకా ఆ బట్టలన్నీ రేపు మళ్ళీ ఎండేయాలండి. అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఇంకా పాపకేమో రేపు స్కూల్లో ఐడి కార్డు కోసం ఇంకా ఫోటో తీస్తాము, యూనిఫామ్తో రమ్మని ఇంకా వాళ్ళైతే మెసేజ్ పెట్టారు స్కూల్ నుంచి. సో అందుకనేసి పాపది ఒక్క యూనిఫామ్ అయితే ఫ్యాన్ కింద ఆరేసానండి. మిగిలిన బట్టలన్నీ అలాగే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఒక చైర్లో వేసి పెట్టాను. రేపు ఎండేద్దాం అన్నట్టుగా అయితే ఇంకా ఇప్పుడైతే వీడియోస్ ఎడిటింగ్ చేసే అంత ఓపిక కూడా లేదండి. బోళ్ళన్నీ తోమేసరికి ఫుల్గా కాళ్ళు నొప్పిలేసాయి. ఇంకా తర్వాత అయితే హాల్ కొంచెం సర్ది వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.